బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నౌకరాజు కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సాదిక్ ఖాన్ కరుడుగట్టిన నేరస్తుడని అన్నారు. నౌకరాజు మనవడు కార్తికేయరెడ్డి విద్యకు అవసరమైన ఖర్చును తానే భరిస్తానని భరోసా కల్పించారు. రావులపాలెంలో భాస్కర్ రెడ్డిని కుమార్తె మనవడు కార్తికేయరెడ్డిని విజయసాయిరెడ్డి పరామర్శించారు. సాదిక్ వల్ల హిందూ మతంలో ఉన్న రెడ్డి కుటుంబం, బీసీ కుటుంబాలు అన్యాయానికి గురయ్యాయని విజయసాయిరెడ్డి అన్నారు. నౌకరాజు కుటుంబంలో ముగ్గురు మరణించడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు, జగన్ ఎందుకు ముందుకు రావట్లేదని నిలదీశారు. ఈ కేసుపై ప్రతిపక్షం ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. నేను ఈరోజు ఉదయం ఒక ట్వీట్ పెట్టా. ఆ ట్వీట్లో సౌజన్య మరణ వాంగ్మూలాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆమె దాన్ని ట్రాన్స్లేటెడ్ కాదు, తెలుగునే టైప్ చేసి ఆమె సంతకం పెట్టినటువంటి పేపర్ నా దగ్గర ఉంది. కానీ అది బహిర్గతం చేయకూడదు కాబట్టి దాన్ని తెలుగులో టైప్ చేసి దాన్ని పెట్టా. యథాతథంగా పెట్టా, రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ పెట్టా. దీన్ని బట్టి మీకు ఒకటే అర్థమవుతా ఉంది, అర్థం చేసుకోవచ్చు. అది ఆమె చాలా వివరంగా కూడా రాసింది దాని విషయంలో. ప్రతి కుటుంబం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి హిందువు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. ముఖ్యంగా హిందూ వివాహిత స్త్రీలు కానీ, హిందూ బాలికలు కానీ ఈ యొక్క మతోన్మాదుల చేతిలో లవ్ జిహాద్ దీంట్లో పడిపోకూడదనని నేను అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. హిందూ మతానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగరూకత వహించాలి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. టీడీపీ నేతలు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతలు కానీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం నోరు విప్పట్లేదు. ఎందుకు విప్పట్లేదు అది కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను వినవించుకుంటా ఉన్నాను. నేను ఈరోజు ఉదయం ఒక ట్వీట్ పెట్టా. ఆ ట్వీట్లో సౌజన్య మరణ వాంగ్మూలాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆమె దాన్ని